ఇజ్రాయేలు పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను అంటాడు. పేరు పెట్టి ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు ఆయన ఎలాగ వదిలిపెట్టగలుగుతాడు? ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి యాకోబును అరణ్యంలో దర్శించాడు. అబ్రహాము బాధపడుతూ ఉంటే అడవిలో ఉన్న హాగరును దర్శించాడు. భారం అయిపోయినా, కళ్ళ నీళ్ళు వచ్చినా, గుండె బరువెక్కినా ఆయన తీసుకెళ్లి మోరి అనే ఒక పర్వతం మీద తన కుమారుణ్ణి బలి అర్పిస్తూ ఉంటే బలి పశువును సిద్ధపరిచాడు. ఆయన ఎక్కడ వదిలిపెడతాడు? నేను ఎక్కడ కూడా వదిలిపెట్టాడు. యాకోబు కొరకు అంటాడు కదా, మీ అందరికంటే 105వ కీర్తనలో అంటాడు, ముందుగా ఒకరు నేను ఏర్పాటు చేశాను. ఆయన సంఖ్యల మధ్యలో ఉండి సంఖ్యల చేత బాధపడినప్పటికీ కూడా ఆయన ఆహారం మీకు సిద్ధపరచడానికి ఒక మనిషిని నేను నియమించాను అంటాడు. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నమ్ము.